ఇటీవలే రాజస్థాన్ ఉదయ్పూర్లో వివాహ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు నాగర్ కర్నూల్ జిల్లాలో సందడి చేశారు. 32 ఏళ్ల తర్వాత విజయ్ సొంతూరు తుమ్మన్పేటకు వచ్చిన విరోష్ జంటను గ్రామంలో అందరూ చూసి సంబరాలైతే అంబరాన్నంటాయి. ఇటీవలే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే. అయితే విజయ్ దేవరకొండ రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా ఆహ్వానమైతే పలికారు. గ్రామస్తులు నూతన వధూవరులకు తెలంగాణ సాంప్రదాయ పద్ధతుల్లో డప్పు వాయిద్యాలతో అయితే ఘన స్వాగతాన్ని అయితే పలికారు. అంతకుముందు ఫామ్ హౌస్లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరందరికీ పెళ్లి విందునైతే ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణిస్తూ రౌడీ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మూలాలు మర్చిపోకుండా సొంతూరికి రావడంపై గ్రామస్తులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సొంతూరితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక నుంచి తరచూ ఊరొస్తామని, ఆయన దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ అయితే అందిస్తామని అందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఊరిలో వీరు దిగిన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ఫోటోలు అందరినీ బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోటోలను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.